మృణాల్ ఠాకూర్ అనే పేరు వినగానే మొదటిగా మనకు గుర్తొచ్చేది సీతారామం సినిమా. ఎందుకంటే సీతగా ఎంతో మంచి క్యారెక్టర్ ప్లే చేసి మనందరి మనసులకు కూడా చాలా దగ్గరైంది. అలాంటి మృణాల్ 2 వారాలు వేశ్యగృహంలో ఉందట. అలాగే ఒకప్పుడు రైల్లో నుంచి కూడా దూకేద్దాం అనుకుందంట. అసలు ఇలాంటి సిచ్యువేషన్ మృణాల్ లైఫ్లోకి ఎందుకు వచ్చింది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. విజయం అనేది అంత త్వరగా రాదు. రానంత వరకు ఎన్నో అనుమానాలు, ఎన్నో కష్టాలు భరించాల్సి ఉంటుంది. ఇలాంటి అవమానాలు, కష్టాలు దాటుకొని వస్తేనే స్టార్స్ అవుతారు. అందరూ అనుకుంటారు ఓవర్ నైట్ స్టార్ అయిపోయారని. కానీ ఓవర్ నైట్ స్టార్ అవ్వడం కోసం స్టార్లు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారు. తాము ఎంచుకున్న రంగాల్లో రాణించాలంటే ఎన్నో సవాళ్ళు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందు ఆ రంగంలో అడుగు పెట్టాలంటే అవకాశం ఇవ్వరు. మరోవైపు ఎంచుకున్న ఫీల్డ్ తప్ప అని గిల్టీ ఫీల్ అయ్యేలా కొంతమంది సూటిపోటి మాటలతో వెక్కిరిస్తారు. ఆ సమయంలో కొంతమందికి చనిపోవాలనిపిస్తుంది. అలా అనుకున్న వారిలో మన తెలుగువారి సీత మృణాల్ ఠాకూర్ ఒకరు. సీతారామం సినిమాలో సీత పాత్రలో ఒదిగిపోతూ అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న మృణాల్ జీవితం అంత గొప్పగా ఏం సాగలేదు. తాను ఈ స్టేజ్కి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. మృణాల్ ఠాకూర్ మహారాష్ట్రలో పుట్టి పెరిగారు. ఆమె తండ్రి బ్యాంక్ ఉద్యోగి కావడంతో తన కూతుర్ని డాక్టరో, ఇంజనీరో చేయాలని అనుకున్నారు. ఇంటర్ అయ్యాక డెంటిస్ట్ అవ్వాలన్న మృణాల్ అంబిషన్ ని చూసి మాతల్లే అయిపో అని అమ్మా నాన్నలు సంతోషించారు. బీడీఎస్ చేద్దామని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన మృణాల్ కి మంచి ర్యాంక్ రావడంతో ఇంట్లో వాళ్ళు ఇక డాక్టర్ అయిపోయినట్లే అని సంబరపడిపోయారు. అయితే కొన్ని రోజులకి మీడియా ఫీల్డ్ లోకి వెళ్లాలనిపించింది మృణాల్ కి. మొదట్లో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. దీంతో వాళ్ళకి 3 ఇడియట్స్ మూవీ చూపించి ఒప్పించారు. బ్యాచులర్ ఆఫ్ మాస్ మీడియా కోర్స్ లో చేరారు మృణాల్. అయితే అందరూ వెళ్లే దారిలో కాకుండా కొత్త దారిలో వెళ్తుంటే వెక్కిరించే వాళ్ళు ఉంటారుగా, అలానే మృణాల్ జీవితంలో కూడా ఉన్నారు. ఆమె తండ్రిని నీ కూతురు ఏం చదువుతుంది అని అడిగితే BMM అని చెప్పారట. BMM అంటే బ్యాచులర్ ఆఫ్ మాస్ మీడియా. అయితే BMM అదేం కోర్సు, అసలు అదొక చదువా అన్నట్టు నాన్నని అవమానించేవారట. దీంతో ఆమె తండ్రి చాలా బాధపడేవారట. కొన్ని రోజులకి ఆమె తండ్రికి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో ముంబైలో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒంటరితనం, నాన్నని బాధ పెడుతున్నానన్న భావన కారణంగా చదువు మీద దృష్టి పెట్టలేకపోయిన మృణాల్ ఇక మీడియా రంగం కరెక్ట్ కాదని వదిలేద్దాం అనుకున్నారట. ఆలోచనలు ఎక్కువ కావడంతో డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోయారట. కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందట. లోకల్ ట్రైన్ లో కాలేజ్ కి వెళ్తున్నప్పుడు డోర్ దగ్గర నిలబడి బయటికి దూకేయాలని అనుకున్నారట. కానీ ఆమె తల్లిదండ్రుల గురించి ఆలోచించి ఆగిపోయారట. జర్నలిజం నేర్చుకుంటున్న సమయంలో స్నేహితులు ఆమెని సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చారట. స్నేహితుల టాలెంట్ గుర్తించకపోతే వాళ్ళు స్నేహితులు ఎలా అవుతారు? అలా ఆమె టాలెంట్ ని స్నేహితులు ప్రోత్సహించడంతో సినిమాలపై ఆసక్తి కలిగిందట. సుట్టబుగ్గల ప్రీతి జింటాల మోడలింగ్ చేసి సినిమా అవకాశాలు పొందాలని అనుకున్నారట మృణాల్. అలా చదువుకుంటూనే మోడలింగ్ వైపు అడుగులు వేశారు. అలా ఓ షోలో ఒక దర్శకుడు చూసి ముజే కుచ్ కహతే హై ఖామోషియా సీరియల్లో అవకాశం ఇచ్చారట. ఆ తర్వాత ఆమె కుంకుమ భాగ్య సీరియల్లో నటించి ఈ సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రసారమైన ఈ సీరియల్ సూపర్ హిట్ అయింది. అయితే సినిమాల్లో నటించాలన్న కోరికతో మధ్య మధ్యలో ఆడిషన్స్ కి వెళ్లేవారట. కానీ ఎవరూ రానిచ్చేవారు కాదట. సీరియల్స్ చేసుకునే నీకు సినిమాలు ఎందుకు, నువ్వు హీరోయిన్ గా పనికిరావు, మాకు సీరియల్లో పనిచేసేనట్లు అవసరం లేదు, మీకు సినిమా యాక్టింగ్ రాదు అంటూ చులకన చేసేవారట. అయినప్పటికీ హీరోయిన్ అవ్వాలన్న లక్ష్యాన్ని వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారట మృణాల్. అలా ఎన్నో ప్రయత్నాల తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమాలో అవకాశం వచ్చిందట. కానీ తనను తీసేసి అనుష్క శర్మని పెట్టారట. ఆ సినిమాలో అనుష్క శర్మ పాత్ర కోసం తనకు దర్శక నిర్మాతలు కొన్ని రోజులు మల్లయుద్ధంలో శిక్షణ కూడా ఇప్పించారట. 3 నెలల్లో 11 కిలోల బరువు కూడా తగ్గారట మృణాల్. మరి ఏమనుకున్నారో ఏమో, చివరి నిమిషంలో ఆమెను తీసేసి అనుష్క శర్మని పెట్టారట. మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టక లవ్ సోనియా సినిమాల్లో కూడా అవకాశం వచ్చిందట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం 2000 మందికి పైగా అమ్మాయిల్ని ఆడిషన్ చేస్తే అందులో నటించే అవకాశం మృణాల్కి మాత్రమే దక్కింది. డబ్బుల కోసం కన్న కూతుర్ని వ్యభిచార గృహానికి అమ్మేస్తే తన చెల్లెల్ని కాపాడుకునే అక్క పాత్రలో మృణాల్ నటించారు. అయితే ఈ పాత్ర కోసం ఆమె కోల్కతాలోని ఓ వేశ్య గృహంలో 2 వారాల పాటు ఉండి వారి కథలు విన్నారట. వారి కథలు విని తట్టుకోలేకపోయిన మృణాల్ కి బీపీ డౌన్ అయిపోయిందట. పదే పదే వారి కథలు కళ్ళ ముందు కనపడడంతో డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోయారట. కానీ దర్శకుడు కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పడంతో సినిమా విజయవంతంగా పూర్తి చేయగలిగారట. ఈ సినిమాలో మృణాల్ నటనకి ప్రశంసలు దక్కాయి. ఈ లవ్ సోనియా సినిమాని ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా చాలా దేశాల్లో ప్రదర్శించారు. అలా మెల్బోర్న్ లో ప్రదర్శించినప్పుడు మృణాల్ వెళ్లారట.
మహానటి సినిమాని ప్రదర్శిస్తున్న సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా మెల్బోర్న్ వెళ్లారు. ఆ సమయంలోనే నాగ్ అశ్విన్ తో పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయమే ఇవాళ తన కెరీర్ ని మలుపు తిప్పుతుందని ఆమె అస్సలు ఊహించలేదట. సీతారామం సినిమాని వైజయంతి వారు నిర్మించిన విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ అంటే నాగ్ అశ్విన్ కూడా ఒక భాగమే కాబట్టి దర్శకుడు హను రాఘవపూడికి సీత పాత్రకి మృణాలైతే కరెక్ట్ గా యాప్ట్ అవుతుందని సూచించడంతో ఆమెనే తీసుకున్నారు. అలా ఈ సీత ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రతి ఒక్కరి విజయం వెనుక ఎన్నో అవమానాలు కష్టాలు ఉంటాయనేది మృణాల్ కథ వింటేనే తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.